రొయ్యల ఫీడ్ ధరలను దొడ్డిదారిన పెంచేశారు. టన్నుకు వెనామీ ఫీడ్పై 10,000, టైగర్ ఫీడ్పై 12,000 రూపాయల చొప్పున పెంచారు. ధరల పెంపుపై ఏకాభిప్రాయం కుదరకున్నా టన్నుకు 6,000 రూపాయల పెంపుకు టీడీపీ అనుకూల రైతులు అంగీకరించారు. అయితే అందుకు తాము ఏమాత్రం అంగీకరించబోమని ఆక్వా రైతులు తెగేసి చెప్పారు. అయినా పట్టించుకోని టీడీపీ నేతల ఫీడ్ తయారీ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేశాయి. అప్సడాతో సంబంధం లేకుండా మొండిగా నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సమేత ముఠా దోపిడీపై సాక్షి కథనం ఇప్పుడు చూద్దాం. టీడీపీ మేతవన్నె పులులు తెగబడ్డాయి. రొయ్య రైతులను దోచుకునేందుకు బరితెగించాయి. ఏకపక్షంగా మేత ధరలను పెంచేశాయి. ఆక్వారంగ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా టన్నుకు వెనామీ ఫీడ్పై 10,000 రూపాయలు, టైగర్ ఫీడ్పై 12,000 రూపాయలు చొప్పున పెంచాయి. ఈ పెంపు శనివారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించాయి. తొలుత టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావుకు చెందిన బీఎంఆర్ కంపెనీతో పాటు టీడీపీ నేతలకే చెందిన అవంతి ఫీడ్స్ కంపెనీలు ధరలను పెంచుతూ ప్రకటనలు విడుదల చేయడంతో ఇదే బాటలో మిగిలిన కంపెనీలు ఒకదాని తరువాత మరొకటి ప్రకటనలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆది నుంచి మేత తయారీదారులతో కుమ్మక్కైన చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన ఫీడ్ ధరల పెంపునకు పచ్చజెండా ఊపడంతో ఆక్వా రైతులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం ధరల పెంపు అనివార్యమైతే అప్సడా స్టేక్ హోల్డర్స్ తో సమావేశమై నిర్ణయించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టానికి 2 ఏళ్లుగా తూట్లు పొడుస్తోంది. రొయ్య రైతులు అంగీకారం లేకుండానే కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే రీతిలో టన్నుకు 4,000 రూపాయల చొప్పున ధరలు పెంచేశాయి. తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో టన్నుకు కనీసం వెనామీ ఫీడ్పై 12,000, టైగర్ ఫీడ్పై 14,000 పెంచేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఏప్రిల్ 30న మత్స్యశాఖ కమిషనర్కు రొయ్య మేత తయారీదారుల సంఘం లేఖ రాసింది. రైతులతో సమావేశమై నిర్ణయం తీసుకుందామని కమిషనర్ చెప్పారు. కానీ పట్టించుకోకుండా మే 11న వెనామీ ఫీడ్పై 8,420, టైగర్ ఫీడ్పై 10,520 చొప్పున పెంచుతూ కంపెనీలు ప్రకటనలు చేశాయి. దీంతో ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ఆ వెంటనే మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి ఆక్వా రైతులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కోరడంతో తాత్కాలికంగా కంపెనీలు పెంపును వాయిదా వేశాయి. మే 15న సచివాలయంలో అప్సడా ఆధ్వర్యంలో రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు కావాలనే డుమ్మా కొట్టారు. రైతుల మేత ధరల పెంపును వ్యతిరేకించారు. సరిగ్గా ఇదే సమయంలో ధరల పెంపునకు వత్తాసు పలుకుతూ సీఎం చంద్రబాబు కేంద్ర వాణిజ్య మంత్రికి లేఖ రాయడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో మరోసారి టీడీపీ అనుకూల రైతులతో కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. టీడీపీ అనుకూల రైతులు నెలపాటు 6,000 పెంపునకు అంగీకరించారు. దీన్ని ఆక్వా రైతులు వ్యతిరేకించారు. అయినా శుక్రవారం రాత్రి బీఎంఆర్, అవంతి, ఫెడోరో, నెక్సన్ కంపెనీలు భారీగా మేత ధరలు పెంచేస్తూ ప్రకటనలు చేశాయి. మిగిలిన కంపెనీలు ఇదే బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.